ఛాలెంజ్ చేస్తా, 50 రాజీనామా ఇచ్చేస్తా, ఛాలెంజ్ చేస్తా, చూపిస్తురండి. తమాషా చేస్తున్నారా మీరు? ఒక గంపడి కంకరీలా మా వాటర్లో గంపడి కంకరీగా ఒక ప్యాచ్ వర్క్ వేయలేకపోతాం, ఒక కల్వర్ట్ వేయలేకపోతాం. లక్షల రూపాయలు మీరు పెట్టుకుంటారు, మేము పాస్ చేసి వెళ్ళిపోవాలి ఇంట్లోకి. అంతే 1000 రూపాయలు పని చెప్పేసి కూడా మాకు గెత్తి లేదు. మాకు ఎన్నిసార్లు పర్యటించి పెట్టిండాలి కదా మీరు. మీకు రామన్నా, మీ కళ్ళలో చూసి చూడమన్నా. మా పరిస్థితి చూడండి, పడిపోతారు 2 వీలర్ పోయి అంతా కూర్చోలేదు. మేము మాకు తిడతారు, ఎట్లా అట్లా తిడతారు. మీ కళ్ళలో చూసి చూడండి అన్న, ఆయన విజిట్ చేయండి అన్న. మీ ఇష్టాంతాలు రాజ్యం వెళ్తాను. తమాషాలు చేస్తాను. మా ఇంటికి అడుగుతామమ్మా, ఏమన్నా మేమేమన్నా ఒక బోర్ చెడిపోయి 3-4 నెలలు అయింది. 3 నెలలు 50 సార్లు చెప్పిండా మా వాటిలో బోర్ చెడిపోయింది, మాకు వచ్చేది వారానికి ఒకసారి నీళ్ళు వాటర్. ఎన్నిసార్లు 3 నెలలు అయింది బోర్ చెడి, ఎందుకు రిపేర్ చేయడం లేదు? 3 నెలలు చెప్తామన్నా. మా ఇంటికి అడుగుతానమ్మా, 3-4 నెలలు చెప్తాను. 10 సార్లు 50 సార్లు చెప్పిండా మా వాటిలో బోర్ చెడిపోయింది, వచ్చి చూడండి, చేయండి, రిపేర్ చేయండి. మరియు వైస్ చైర్మన్లకు, గౌరవ కమిషనర్ గారికి, నా సహచర కౌన్సిలర్లకు, మున్సిపల్ ఆఫీస్ సిబ్బందికి, పాత్రికేయ మహాశయులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, మొదటగా మా సహచరుడు, మా సోదరుడు ఆయన ఇస్మాయిల్ గారు చెప్పిన దానికి ఆయన ఆవేదన దయచేసి బియాండ్ ద లిమిట్స్. ఏరియా కౌన్సిలర్ ఎవరన్నా కావచ్చు, ఒక తండ్రితో సమానం అవుతుంది. ఆయన వార్డుకు చెందినటువంటి ప్రజలు వాళ్ళ బిడ్డలతో సమానం అని చెప్పేసి ధ్యాస ఉంటుంది. ఎక్కడైతే పాడైపోయి ఉంటాయో అక్కడ ఖచ్చితంగా వేయండి. ఎందుకంటే అక్కడి బాధ్యత ఏదన్నా కానీ, రేపు పొద్దున మీరు సచివాలయాలు కానీ ఏదన్నా కానీ ట్యాక్స్ వసూలు కానీ అక్కడ మీకు కోఆర్డినేట్ చేసేది, పబ్లిక్ కానీ ఆఫీసర్లు కానీ కోఆర్డినేట్ చేసేది అక్కడ ఉండే కౌన్సిలర్ మాత్రమే. దయచేసి కౌన్సిలర్ గారు ఎక్కడ చెప్తే అక్కడ వేసేయండి. దాంట్లో ఎటువంటి గ్రెడ్జెస్ అనేది పెట్టుకోవద్దండి. మనిషికి ఎప్పుడైతే మీ వల్ల ఒక ప్రజాప్రతినిధి విలువ పెరుగుతుందో ఆటోమేటిక్గా మీ గౌరవం వాళ్ళ మనసులో పెరుగుతుంది. కాబట్టి ప్లీజ్, ఇది పర్సనల్ అప్పీల్ నాది. అధ్యక్ష, మొట్టమొదటిగా తమరితో విన్నపం అధ్యక్ష.